ఈ జాతీయ కమిషన్లలో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నెక్స్ట్ మనకి జాతీయ మైనారిటీ కమిషన్ సంబంధించి ఏంటి అని అంటే, ఇక్కడ ఈ అన్ని కమిషన్లకు సంబంధించినటువంటి వాటిలలో ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లేమో రాజ్యాంగబద్ధ సంస్థలు, మహిళా కమిషన్ ఏమో చట్టబద్ధ సంస్థ, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ మైనారిటీ కమిషన్ ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఒక చైర్మన్ తో పాటుగా మైనారిటీ కమిషన్ లో 5 మంది సభ్యులు ఉంటారు. అన్ని కమిషన్లు కూడా ఆయా వర్గానికి రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డటువంటి ప్రయోజనాల్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ మైనారిటీ కమిషన్ అనేటువంటిది మనకి జాతీయ మైనారిటీ కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జాతీయ మైనారిటీ కమిషన్ అనేది 1992లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ప్రకారం మనకి జాతీయ మైనారిటీ కమిషన్ ఏర్పాటైందండి. జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం చేసిందేమో 1992లో, దాని ప్రకారం 1993 నుంచి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వర్క్ చేయడం ప్రారంభించింది. ఈ జాతీయ మైనారిటీ కమిషన్ కి సంబంధించి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే సర్దార్ అలీ ఖాన్. ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఓకేనా? ఇది నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కి సంబంధించి.